హెచ్ఎంపీవీ కేసుల పట్ల ఏపీ ప్రభుత్వం అప్రమత్తంగా ఉందన్నారు ఏపీ హెల్త్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు. ఏపీలో ఇప్పటివరకు కేసులు నమోదు కాలేదని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. భారత్లో ఇంతకు ముందే హెచ్ఎంపీవీ ఉందని, చిన్నారులు, వృద్ధులపై వైరస్ ప్రభావం చూపిస్తుందని అన్నారు. హెచ్ఎంపీవీ కేసులపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారని, ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు కృష్ణబాబు. ఏపీ హెల్త్ స్పెషల్ సిఎస్ కృష్ణబాబు పూర్తి వ్యాఖ్యల సారాంశాన్ని టీవీ9 కరెస్పాండెంట్ క్రాంతి అందిస్తారు. భారతదేశంలో హెచ్ఎంపీవీ వైరస్ టెన్షన్ మొదలైంది. దాంతో ఏపీ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి హెల్త్ స్పెషల్ సిఎస్ ఉన్నారు. సార్ చెప్పండి, సో ఏపీకి సంబంధించి ఎలా ఉన్నారు, ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు ముందస్తుగా? హెచ్ఎంపీవీ వైరస్ అనేది కొత్తగా వచ్చిన వైరస్ కాదు. ఆల్మోస్ట్ 2001 నుంచి ప్రివలెన్స్లో ఉంది. ఆల్మోస్ట్ మేము ఒక టాస్క్ ఫోర్స్ వేసాము, అంటే ఈ పర్టికులర్ ప్రాబ్లం మీద. వాళ్ళు చెప్తోంది ఏంటంటే ఈవెన్ ఇండియాలో కూడా హెచ్ఎంపీవీ వైరస్ అనేది మీ ఫోన్ మరియు కెమెరాతో హై క్వాలిటీలో, అది కూడా ప్రొఫెషనల్గా వీడియోస్ తీయడం ఎలాగో నేర్చుకుందాం అనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఉంది. సో ఇదేమి ఫస్ట్ టైం రావడం కాదు. అండ్ ఆల్మోస్ట్ 5 years చిల్డ్రన్, మెజారిటీ ఆఫ్ దెమ్ ఏదో వాళ్ళ లైఫ్ సైకిల్లో ఎప్పుడొకసారి ఈ వైరస్కి ఎక్స్పోజ్ అయ్యి ఉంటారు అనేది సిరో సర్వేలెన్స్ డేటా చెప్తోంది. సో అందుకని దాని గురించి ఎక్కువ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చైనాలో చాలా విరులెంట్గా వచ్చి ఉంటుందేమో అనే అనుమానంతో చాలా ఎక్కువ మంది హాస్పిటలైజ్ అవుతున్నారనే అనుమానంతో ఈ హెచ్ఎంపీవీ వైరస్లో మ్యూటేషన్స్ ఏమన్నా అయ్యి కొత్త వేరియంట్ ఏమన్నా వచ్చి అదేమన్నా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుందేమో అనే ఊహతోనే ఈ రకమైన ప్రాబ్లం వస్తోంది అనేది ఎక్స్పర్ట్స్ చెప్తోంది. ఏమైనప్పటికి కూడా మనం ఇప్పుడు ఒక టాస్క్ ఫోర్స్ వేసాము. అంటే బేసిక్గా వాళ్ళు స్టడీ చేసి గవర్నమెంట్ ప్రిపేర్డ్నెస్ ఎలా ఉండాలి అనే దాని మీద గైడ్ చేయడానికి టోటల్గా ముఖ్యమంత్రి గారు అలాగే మన ఆనరబుల్ హెల్త్ మినిస్టరు ఇద్దరు కూడా నిన్న రివ్యూ చేసుకోవడం జరిగింది. సో మన హాస్పిటల్ ప్రిపేర్డ్నెస్ ఫస్ట్ నిన్న మొత్తం ఒక మాక్ డ్రిల్ లాగా కండక్ట్ చేయడం జరిగింది. అంటే మనకి బేసిక్గా ఇలాంటివి వచ్చినప్పుడు ఏమిటి, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అవైలబిలిటీ చూసుకోవాలి. N95 మాస్కులు కానీ, ట్రిపుల్ లేయర్ ఈ సర్జికల్ మాస్కులు కానీ, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ కానీ ఇవి సఫిషియెంట్ క్వాంటిటీ ఉన్నాయా లేదా అనేది, అలాగే ఇంకా ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి నెక్స్ట్ 3 monthsకి రిక్వైర్మెంట్ గురించి అసెస్ చేసుకోవడం జరిగింది. యాజ్ ఆన్ టుడే స్టాక్ పూర్తి స్థాయిలో అవైలబుల్ ఉంది. మనం హాస్పిటల్స్లో ప్రిపేర్డ్నెస్గా చూస్తే కనుక ఈ ఐసోలేషన్ వార్డ్స్, అంటే ఇప్పుడైతే ప్రస్తుతం 20 bed వార్డ్స్ మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టాము. సో ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక మనం ఆల్మోస్ట్ ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తాము. మనకు ఆల్మోస్ట్ 33,000 బెడ్స్, ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయి. సో 5-6 daysలో ఆటోమేటిక్గా అవే దానంతరికి అదే తగ్గిపోతుంది అనేది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఏదైనా కేసుల్లో ఎస్పెషల్లీ బిలో 2 years చిల్డ్రన్, అలాగే 65 and above ఓల్డ్ ఏజ్ పీపుల్, అలాగే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పీపుల్, కోమార్బిడిటీస్ ఉన్న ఎల్డర్లీ పీపుల్. సో ఈ రకమైన కేటగిరీస్కి కొంత అంటే ప్రొలాంగ్డ్ ఇల్నెస్ ఉండి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక డాక్టర్స్ హెల్ప్ తీసుకోవాలి అనేది మనం సజెస్ట్ చేస్తున్నాము. సో అన్ని రకాల ఏర్పాట్లు మనం మన మెడికల్ కాలేజెస్ అంటే హాస్పిటల్స్లోను, అలాగే సెకండరీ హెల్త్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా పూర్తి స్థాయిలో పెడుతున్నాము. ఎస్పెషలీ ఓపీలో కానీ లేకపోతే ఇన్పేషెంట్స్ కానీ ఏదైనా ఈ ఐసీఎంఆర్ చెప్పిన లక్షణాలు ఏదైనా ఉంటే కనుక టెస్ట్ చేయడానికి ఆల్రెడీ ఆర్గనైజ్ చేశాం. సో ఇది ఓవరాల్గా చూసుకుంటే కనుక ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారమే నడుచుకుంటున్నాము. పబ్లిక్ ఎవరు కూడా ప్యానిక్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. కోవిడ్ తర్వాత ఉన్నటువంటి పరిస్థితులను అంచనా వేస్తూ ప్రత్యేకమైన టీంని ఈ యొక్క వైరస్కి సంబంధించి వేయడం జరిగింది. వాళ్ళు అనాలిసిస్ చేస్తూ ఉన్నారు. గతంలోనే ఈ వైరస్ భారతదేశంలో ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. కాబట్టి పబ్లిక్ ఎవరు కూడా ప్యానిక్ అవ్వద్దు. ఏపీ గవర్నమెంట్ అప్రమత్తంగా ఉంది, మేము అలర్ట్గా ఉన్నామని చెప్తూ ఉన్నారు. కెమెరామ్యాన్ సురేష్తో క్రాంతి, టీవీ9 విజయవాడ నుంచి.